నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్ని, నిన్ననే తిట్టింది హైకోర్టు. ఎందుకు చేస్తుర్రా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు. ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నావు, ఎందుకంటే ఇక మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మొగోనువే అయితే ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకి ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తాన నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అది చేయి. 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాండ్రు, వాళ్ళకేదో బోర్డు పెడతా నెలకు 1000 రూపాయలు ఇస్తాను. ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు. ఆ హోంగార్డులకు జీతాలు వెళ్ళవు, 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు. గా పని చేయి, పేదవాళ్ళని ఆదుకో. బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోను అయితే నువ్వు 2 లక్షలు కట్టు, వద్దంటలేం. కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంటింటికి వచ్చి బుదిరకిచ్చి సంజాయించి 4 బ్రోకర్ గాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాదు నేను చూసుకుంటా నన్ను నమ్ముర్రి అని చెప్పి ఇంటింటికి వస్తారు. పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండి. మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐకమత్యమే. ఒక్క కాల్ మీరు కాలేరు వెంకటేష్ అన్న కొట్టండి, అన్న వస్తాడు మీ ఎంబడ, మాకొక ఫోన్ కొడతాడు, మేమందరం దిగుతాము. ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, మీరు ఎంత గట్టిగా నిలబడితే మరి మీ ఇండ్లు అంతే గట్టిగా నిలబడతాయి. కేసీఆర్ సారు మళ్ళా రావాలి అంటూ రావాలనా పక్కన? మరి మధ్యలో నిలబొట్టే ఉపాయం అయితే నా కాడ లేదు, మీ కాడ ఏమైనా ఉంటే ఎప్పుడు మళ్ళా వస్తాయి ఆగాదు. మళ్ళా ఎలక్షన్లు వస్తాయి, ఏడవోతారు వీళ్ళంతా. కానీ ఏడవోతారు వీళ్ళంతా, మళ్ళా మన కాడికే వస్తారు. మళ్ళా ఇంటింటికి వచ్చి ఓట్లు ఆడుకుంటారు. అప్పుడు చెప్పాలి, హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా? వస్తారు కదా మళ్ళీ ఇంటికి, అమ్మా అక్క దండం పెడతా ఓటేయని. అప్పుడు ఈ బలగొట్టాలి కాంగ్రెస్ వాళ్ళు. ఈ బలగొట్టాలంటే కొట్టేరు, నిజం కొట్టగురి కొడితే మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడతారు. ఆయన కొట్టగురి ఓట్లతో జాడిచ్చి తను, అర్థమైందా? ఓటుతోనే జాడిచ్చి తన్నాలి. ఇంటి మీదకి వస్తే మాత్రం, ఇంటి మీదకి వస్తే ఏం చేయాలి? మా ఆడబిడ్డలు ఏం చేయాలి? ఇళ్ళలో చీపుర్లు ఉన్నాయా?